మహిళలను లక్షాధికారులు చేసే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. బుధవారం చిత్తూరు DRDA శిక్షణా కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు వివిధ ఉపాధి కార్యక్రమాలపై శిక్షణా తరగతులను ప్రారంభించారు. గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక పథకాలు ప్రవేశపెడుతున్న విషయం వివరించారు. తొలుత మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించడం, అలాగే సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళలకు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక అభివృద్ధి చేపట్టడం జరిగింది. ప్రస్తుతం 3 ఉచిత సిలిండర్లను ఇవ్వడం, ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటివి నారా చంద్రబాబు నాయుడుకు మహిళల పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా DRDA PD శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో వారిలో ఆర్థిక స్వావలంబన పెంచేందుకు DRDA ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.